వై నాట్ 175? ఈ టార్గెట్ రీచ్ కావాలంటే మార్పే మంత్రమని డిసైడ్ అయింది వైసీపీ అధిష్టానం. ఇందులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను విడతల వారీగా ప్రకటిస్తోంది. ఇప్పటిదాకా 5 జాబితాలు రిలీజ్ చేసింది. లేటెస్ట్ గా 6వ జాబితాను కూడా విడుదల చేసింది. 4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలను ప్రకటించారు మంత్రి మేరుగ నాగార్జున. నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఎండీ ఖలీల్ పేరును ఫైనల్ చేసింది అధిష్టానం. ఏ ఈక్వేషన్స్ ని వైసీపీ పరిగణలోకి తీసుకుంది? మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఆరో జాబితాలో నెల్లూరు సిటీకి సంబంధించి అభ్యర్థిని అంటే ఇన్ఛార్జిగా ఇక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఎండీ ఖలీల్ను ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ను నర్సాపురం ఎంపీగా, నర్సరావుపేట ఎంపీగా పంపిన తర్వాత ఇక్కడ ఆ స్థానం ఖాళీంది. అయితే ఆ స్థానం కోసం చాలామంది పోటీ పడ్డారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో చాలామంది ఇప్పటి వరకు కూడాను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే బీసీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పోటీ పడ్డటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా ఎండీ ఖలీల్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు. మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తూ 6వ జాబితాలో ఆ పేరును ప్రకటించారు. ఇక్కడ నెల్లూరు సిటీలో చూస్తే అత్యధికంగా మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 40,000కు పైగా ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఇక్కడ ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నారాయణ మాజీ మంత్రి ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. సో ఆయన ధీటుగా ఎదుర్కోవాలంటే అత్యధిక ఓట్లు కలిగినటువంటి మైనారిటీలకు ఇక్కడ అవకాశం ఇవ్వడం కలిసి వస్తుందన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఖలీల్కు అవకాశం ఇచ్చినట్టు మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తం ఆ కార్యాచరణ అనేది కూడా పూర్తిగా అమలు చేసే విధంగా కూడా కార్యాచరణ అయితే రూపొందిందని మనం చెప్పచ్చు.